యేసయ్యా నా స్వప్నాల సౌధం నీవేనయ్యా. మన ప్రభువును ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. అందరికి వందనములండి. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? మీ గురించి మేము ప్రార్థనలు ప్రతిదినం మానకుండా చేస్తున్నాము. మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆదరణ కొరకు అనేకులు అలమటిస్తూ ఆదరణ కొరకు అనేకులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మనుషుల యొక్క ఆదరణ, మనుషుల ద్వారా కలిగేటటువంటి ఆదరణ సంకుచితమై అది కొంతకాలం మాత్రమే ఉండేది. మనుషుల ద్వారా కలిగే ఆదరణ శాశ్వతమైనది కాదు. మనుషుల ద్వారా కలిగేటటువంటి ఆదరణ అది క్షణికమైనది మాత్రమే. శాశ్వతమైన ఆదరణ, ఒక గొప్ప ఆదరణ మనుషుల ద్వారా కలగటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఈ రోజున ఆదరించేవారు లేక అలమటిస్తూ ఉన్నావా? ఆదరించేవారు లేక ఈ రోజున విలపిస్తూ ఉన్నావా? ఆదరణ కొరకు ఎదురుచూపులు చూస్తూ ఉన్నావా? నీవు ప్రేమించిన వారే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారని, నీ ద్వారా మేలు పొందిన వారే నిన్ను అర్థం చేసుకోకుండా, ఆదరణ కలగ చేయకుండా నిన్ను హింసించే వారిగా ఉన్నారని చెప్పానని, ఒక సరి అయినటువంటి ఆదరణ, మనస్సుకు నెమ్మది, ఒక గొప్ప విశ్రాంతి మనుషుల ద్వారా నీకు కలగలేదని, ఇంకెవరి తరపు నుంచైనా ఆదరణ కలుగుతాదేమో అని చెప్పానని నీవు ఆశతో ఎదురు చూస్తున్నావా? ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు నీ కొరకే. ప్రభు చెప్తున్నారు ఒక చక్కటి మాట. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరించేదను, మీరు ఆదరింపబడెదరు అని. మనుషుల ద్వారా కలిగేటటువంటి ఆదరణ ప్రభు కలగచేస్తానని చెప్పాను అంటలేదు, కానీ నేనే మిమ్ములను ఆదరించేదను అని ప్రభు చెప్తున్నారు. ఆయన ఆదరణ ఏదో ఒక విధంగా, ఏదో ఒక పూర్వకంగా మన యొద్దకు పంపించటలేదు, కానీ స్వయాన ఆయనే నేనే మిమ్ములను ఆదరించేదను అని చెప్పానని ఎంత సంతోషాన్ని కలిగించే విషయముగాను, మనలో ఉన్నటువంటి భీతిని, భయాన్ని, కలవరాలను తొలగించే విషయముగాను ఉన్నదో మనం ఒకసారి గమనించాలి. ప్రభు అంటున్నారు, నేనే మిమ్ములను ఆదరించేదను, మీరు ఖచ్చితముగా నిశ్చయముగా ఇక్కడి నుంచి ఆదరింపబడిదరు. మనుషుల ద్వారా మనం ఆదరింపబడితే, మనుషులు మనల్ని ఎవరైనా ఆదరించినట్లయితే ఆ ఆదరణ మనతో ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఉండదు. ఆ ఆదరణ ద్వారా మనం ఆదరింపబడినట్లుగా మనం గమనించలేం. కానీ ప్రభువే మనల్ని ఆదరించిన ఎడల, ప్రభువే నిన్ను ఆదరించిన ఎడల, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఈ సమయంలో, ఈ పరిస్థితిలో, ఎటువంటి ఆదరణ లేని పరిస్థితిలో నీవు ఉన్నావో అది నీకు తెలుసు. నీ హృదయాన్ని చూస్తున్నటువంటి ప్రభువుకు తెలుసు. ఆయన నిన్ను ఆదరిస్తే ఇక నీ జీవితం ఆదరింపబడిన జీవితముగానే ఉండిద్ది. నీకు ఆదరణ లేదా, నిన్ను ఆదరించేవారు లేరని నీవు అనుకుంటున్నావా? నిన్ను ఆదరించడానికి ప్రభు ఉన్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి తండ్రి అయి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని చెప్పానని అపోస్తుడైన పౌలు తన పత్రికలో రాయటం మనం గమనించవచ్చు. ఈ పూట వర్తమానంలో దేవుడు ఒక వ్యక్తిని ఆదరించినట్లయితే, దేవుడు ఒక మనిషిని ఆదరించినట్లయితే, ఆయన నిన్ను ఆదరించినట్లయితే నీవు ఎలా ఆదరింపబడతావు? ఏ ఏ పరిస్థితులలో ఆయన నిన్ను ఆదరిస్తారు? నీవు ఆదరింపబడాలని కోరుకుంటున్నావు కదా, నీవు ఏ పరిస్థితిలో ఆదరణ కావాలని కోరుకుంటున్నావు? గమనించండి. ఆయన మనల్ని ఆదరిస్తే ఎలా ఉంటుంది, ఆయన ఆదరణకరమైనటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి అని అన్నది ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేద్దాం. ఒక రోజున భక్తుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు తన యొక్క కీర్తనలో ఇలాగ రాయటం మనం గమనించవచ్చు.
కీర్తనలు 94వ కీర్తన 19వ వాక్యం. నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. గమనించండి, దావీదు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని చెప్పానంటున్నాడు. వాస్తవంగా ఈ రోజున అనేకుల హృదయాలలో ఉన్నటువంటి విచారములు ఒకటా రెండా? ఎన్ని విచారములో, పలు రకాల విచారములు. ఎవరికైనా విచారములు దేనికి? హృదయ అంతర్భాగంలో, హృదయంలో విచారములు దేనికి? వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి, వారు ఉండినటువంటి స్థితిగతులను బట్టి అనేకులకు ఈ రోజున హృదయంలో విచారములు హెచ్చుగా ప్రబలిపోతున్నాయి. ఒక మనిషి యొక్క హృదయంలో విచారములు ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు గ్రహించలేరు. ఈ రోజున మనిషికి సరి అయిన ఆదరణ దొరకకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, హృదయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను గ్రహించి ఆ పరిస్థితులను బట్టి ఆదరణ అనుగ్రహించేవారు లేకపోవటమే. ఎవరైనా పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని చూడలేరు కదండి. ఎవరైనా పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు కానీ హృదయాన్ని లక్ష్య పెట్టలేరు కదండి. కానీ హృదయాన్ని చూచుతున్నటువంటి దేవుని గురించి, హృదయాన్ని చూచి హృదయంలో ఉన్నటువంటి విచారములను గ్రహించి ఆ విచారములన్నిటిని కొట్టివేసి ఆదరణను అనుగ్రహించే దేవుని గురించి దావీదు ఇలా సెలవిస్తున్నాడు. నా హృదయంలో ఎంత విచారములు పెరిగిపోతే, నా హృదయంలో ఎంత విచారములు హెచ్చుగా ప్రబలిపోతే నీ గొప్ప ఆదరణ మాత్రం నాకు బహు నెమ్మది కలగజేయుచు ఉన్నది అని చెప్పాను అంటున్నాడు. ఈ రోజున నీ హృదయంలో, లేకపోతే నీ కుటుంబంలో, నీ జీవితంలో హెచ్చుగా విచారములు ప్రబలిపోతున్నాయా? విచారముల మీద విచారములు ఎక్కువైపోతున్నాయా? విచారముల వలన నీకు నెమ్మది లేకుండా పోతుందా? విచారముల వలన నీకు సంతోషము లేకుండా పోతుందా? విచారముల వలన నీకు ఆదరణ లేకుండా పోతుందా? అయితే దావీదు అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క విచారములను చూచినదై, గ్రహించినదై, నీ గొప్ప ఆదరణ మాత్రం నాకు నెమ్మది కలుగజేయుచున్నదయ్యా అని చెప్పానంటున్నాడు. ఒక వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి విచారములు ఆ వ్యక్తికి ఎలా నెమ్మదిని ఉండనిస్తాయి? ఆ వ్యక్తి ఎలా నెమ్మదిగా ఉండగలుగుతాడు? ఆ విచారములను బట్టి సంతోషముగా, ఆనందముగా, ఆదరణగా ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు. ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విచారములలో ఉన్నావు? నీ కుటుంబాన్ని గురించినటువంటి విచారములా? పిల్లలు చేజారిపోతున్నారు అనేటువంటి పిల్లలను గురించినటువంటి విచారములా? కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని, వివరించలేని బలహీనతలను బట్టి విచారమా? భవిష్యత్తును గురించినటువంటి విచారమా? నీ భర్తను గురించినటువంటి విచారమా? నీ కుటుంబాన్ని గురించినటువంటి విచారమా? జీవితాన్ని గురించిన విచారమా? దేనిని గురించి నీ విచారము? ఆ విచారములన్నిటినీ ప్రభువు కొట్టివేసి నీకు మహా గొప్ప ఆదరణ కలగచేసి నీ మనస్సుకి ప్రభువు నెమ్మది కలగచేయునుగాక. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదనని చెప్పినటువంటి ప్రభు నీకు కలగచేసే ఆదరణ ఎలాంటిది అని అంటే, నీ హృదయంలో ఎలాంటి విచారములు హెచ్చింపైనా కానీ, నీవు ఎలాంటి విచారముల మధ్యలో ఉన్నప్పటికీ ఆయన గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలగచేసేదిగా ఉన్నది. నీ విచారములను బట్టియే కదా ఈరోజు నీకు నెమ్మది లేకుండా పోతుంది. నువ్వు సరిగ్గా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. నీకు నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఆ పరిస్థితులను ప్రభు చూచిన వాడే ఆయన చెప్తున్నారు నీతో ఈ రోజున, భయపడబాకు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు బహు నెమ్మదిని కలగచేస్తాను అని. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యంలో మనం మరి ఒక మాట గమనించవచ్చు. అయినను దీనులను ఆదరించు దేవుడు. ప్రభువుని గురించి ఇక్కడ చక్కటి మాట రాయబడిన మాట ఏమిటి అని అంటే, ఆయన ఎవరిని ఆదరిస్తారు అని అంటే, ఆయన దీనులను ఆదరించు దేవుడు. నీవు ఈ రోజున ఆదరణ కొరకు ఏమీ చేయలేక, ఎవరి దగ్గర నుంచి కూడా సరైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సంపూర్ణమైన ఆదరణ పొందలేక, ఆదరణ కొరకు ఆకలితో అలమటిస్తూ ఉన్నావు కదా. నీ దీన పరిస్థితిని, నీ దీన స్థితిగతులను ప్రభు ఎరిగిన వాడై
దీనులకు ఆయన ఆదరణ అనుగ్రహించు దేవుడిగా ఉన్నటువంటి ఆయన నీ దీనత్వాన్ని బట్టి ఆయన నీకు ఈ రోజున ఆదరణ అనుగ్రహిస్తారని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పైన వాక్యంలో మనం గమనించినట్లయితే, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. శరీరమునకు ఏమాత్రమును విశ్రాంతి దొరకకపోయెను, ఎటు పోయినను పోరాటములు, వెలుపట పోరాటములు లోపల భయములు. ఈ రోజున మనకి భయాన్ని కలిగించేటటువంటి విషయములు ఎన్నున్నాయి చెప్పండి. ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే కనుక క్షణ క్షణానికి మారిపోతున్నటువంటి వార్తలు, హల్చల్ చేస్తున్నటువంటి వార్తలు, భయాన్ని కలగజేసేటటువంటి వార్తలు, భీతి కలిగించేటటువంటి వార్తలు, క్షణక్షణం మారిపోతున్నటువంటి వార్తలు. ఇప్పుడున్నటువంటి వార్త మరి ఒక క్షణానికి మారిపోతుంది. ఎటు చూసినా కానీ పోరాటములు, భయములు, హృదయంలో ఒకటే భయములు. ఈ పోరాటాలను బట్టి, ఈ భయాలను బట్టియే కదా నీకు ఈ రోజున సరైన ఆదరణ లేకుండా పోయింది. నీవు ఎలాంటి పోరాటాలలో ఉన్నావు? అగాధ శక్తుల పోరాటములలో నీవు ఉన్నావా? పాతాళ లోకపు ద్వారములు నీ ఎదుట నిలిచినట్లుగా అటువంటి పోరాటములో నీవు ఉన్నావా? దుఃఖ సాగరమే నిన్ను ముంచివేసినటువంటి పోరాటాలతో కూడినటువంటి అనుభవాలలో నీవు ఉన్నావా? నీవు ఏ పోరాటాలలో ఉన్నప్పటికీ ఒకవేళ ఆ పోరాటంలో నీవు రక్తము కారుతున్నట్టుగా నువ్వు పోరాడుతూ ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నారు గనక ఈ రోజున నీవు ఏ పోరాటాలలో ఉన్నా, ఎలాంటి భయములలో నీవు ఉన్నా కానీ ఆయన ఆదరణ నీకు ఈ దినమున కలగబోతా ఉంది. ఆయన నీ ప్రక్కనే నిలిచి నీ పోరాటములలో నీకు జయమిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన కృపతో నిన్ను బలపరిచి ఆయన ఆదరణ నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన దీనులకు ఆదరణ కలగజేయు దేవుడై ఉన్నాడు. శరీరాన్ని బట్టి శరీరమునకు ఏమాత్రము విశ్రాంతి లేకపోయినని చెప్పానంటున్నాడు పౌలు. ఈ రోజున నీ శరీర బలహీనతలను బట్టి, శరీర సంబంధుల ద్వారా నీకు కలుగుతున్నటువంటి నింద అపనిందలను బట్టి, శరీరాన్ని ఆధారం చేసుకొని, శరీరాన్ని కారణం చేసుకొని మాట్లాడుతున్నటువంటి శరీర సంబంధుల యొక్క మాటలను బట్టి నీకు ఈ రోజున నెమ్మది, విశ్రాంతి లేకుండా పోయిందా? ఆదరణ లేకుండా పోయిందా? శరీర బలహీనతలు, నీ శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు, నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత నీకు ఆదరణ లేకుండా చేస్తుందా? నీ దేహం, నీ శరీరం క్షీణించిపోతుందా? కృషించుకుపోతుందా? ఆ పరిస్థితులను బట్టి నీకు ఆదరణ లేకుండా పోతుందా? భయపడబాకు. ఈ మాటల మీద విశ్వాసం ఉంచు, ఈ మాటల మీద నమ్మకం ఉంచు. నీవు ఏ పోరాటములలో, దేనిని గురించినటువంటి భయములలో నీవు ఉన్నా కానీ ఆయన దీనులకు ఆదరణ అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దీనులను మనం గమనించవచ్చు. చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. రూతు ఒక మోయాబీయురాలు. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక కట్టడి, ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, మోయాబీయులు 10 తరముల వరకు ఇశ్రాయేలీలలో కలవకూడదు, చేరకూడదు. వారి పేరు ఇశ్రాయేలీల మధ్యలో ఎత్తకూడదు. మోయాబీయులు శపించబడిపోయిన వారు. ఈ రూతు ఒక మోయాబు వంశానికి, మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఒక యవ్వన విధవరాలు. భర్తను పోగొట్టుకుంది, స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. 10 తరాల వరకు ఇశ్రాయేలీలలో కలవకూడదు, చేరకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది. మరి అలాంటి పరిస్థితులలో పరిశుద్ధ గ్రంథంలో రూతు యొక్క జీవిత చరిత్ర ఎలా చోటు చేసుకొని, ఎలా లిఖింపబడి ఉండుండిద్ది అంటారు? రూతులో ఉన్నటువంటి దీనత్వం, తగ్గింపే రూతు యొక్క జీవిత చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడేలాగా దోహదపడింది. అంత మాత్రమే కాదండి, ఏ మోయాబీయులైతే ఇశ్రాయేలీలో కలవకూడదని చెప్పినప్పటికీ దీనత్వం కలిగినటువంటి రూతు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చేర్చబడిందో, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా రూతు జీవిత చరిత్ర చేర్చబడినట్లుగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గమనిస్తాం. రూతు యొక్క వంశంలో నుంచే యేసు ప్రభు రావటం జరిగింది.
10 తరాల తర్వాతన్నా మోయాబీయుల పేరు ఎత్తచ్చా, ఇశ్రాయేలీయులలో కలవచ్చా, చేర్చబడచ్చా అంటే అది డౌటే, అనుమానమే. కానీ రూతులో ఉన్నటువంటి దీనత్వం, రూతులో ఉన్నటువంటి తగ్గింపు, రూతు యొక్క జీవితాన్ని బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా ఆమె యొక్క పేరు లిఖింపబడినట్లుగా మనం గమనించవచ్చు. రూతుకి ఎంత గొప్ప ఆదరణ కలుగజేశాడు చూడండి. రూతు గ్రంథంలో రూతు బోయేజుతో అంటుంది, దీనురాలినటువంటి నా యెడల ఎంత ఆదరణ కనపరచడానికి నేను ఎంత మాత్రపు యోగ్యురాలిని. యోసేపును కూడా మనం గమనించినట్లయితే కనుక యోసేపుకి రక్త సంబంధికుల ద్వారా ఆదరణ లేదు, ఎవ్వరి ద్వారా ఆదరణ లేదు. యోసేపు ఆదరణ లేని పరిస్థితులలోనే కొన్ని సంవత్సరాల జీవితం గడపాల్సి వచ్చింది. కానీ దీనులకు ఆదరణ అనుగ్రహించి దేవుడు యోసేపుని చూచారండి. యోసేపుకు కలిగినటువంటి పోరాటములను, యోసేపుకు ఉన్నటువంటి భయాలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నారండి. యోసేపును ఒక్కసారిగా దేవుడు హెచ్చించి యోసేపుకి ఒక చక్కటి ఆదరణ ప్రభు కలగచేశారు. ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ భయాలలో ఉన్నావు, ఎలాంటి పోరాటాలలో నీవు ఉన్నావు ఈ రోజున, అవి ఏ భయాలు అయినప్పటికీ, ఎలాంటి పోరాటములు అయినప్పటికీ ఆయన దీనులను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. నీ దీనత్వాన్ని, నీ తగ్గింపుని ఆయన గమనించారు, ఆయన చూస్తున్నారు, ఆయనకి తెలుసు. ఎవరు నిన్ను అర్థం చేసుకునినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, మనుషులల్లా నిన్ను తృణీకరించి మాట్లాడినా, ప్రతి మాటకి నీ మాటలకు అపార్థముగా ఎంచిన ఆయన మాత్రం నీ ప్రక్కనే నిలిచి నీ దీనత్వాన్ని బట్టి నిన్ను ఈ దినము నుంచి, ఈ సమయం నుంచి ఆదరించబోతున్నారు. అలాగే కీర్తనలు 23వ కీర్తన 4వ చరణం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయల గుండా నువ్వు వెళుతున్నావా? ఏ లోయలో నీవు ఉన్నావు? గెరారు లోయలో ఉన్నావా? కన్నీటి లోయలో ఉన్నావా? గాఢాంధకారపు లోయలో ఉన్నావా? దావీదు అంటున్నారండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఒకవేళ అక్కడ నివసించినను, అక్కడే జీవించవలసి వచ్చినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని అనంటే ఆ గాఢాంధకారపు లోయలో కూడా, అక్కడ కూడా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. అది గాఢాంధకారమే అవ్వచ్చు, అది గాఢాంధకారంతో నిండినటువంటి లోయే అవ్వచ్చు, కన్నీటి లోయే అవ్వచ్చు. కానీ ఆ గాఢాంధకారపు లోయలో ఆయన దండము చేత, దుడ్డుకర్ర చేత నిన్ను ఆదరిస్తే అది ఒక నిరీక్షణ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి శిఖరముగా మార్చబడుతుంది ఆ లోయ. ఈ రోజున నీకు అనిపిస్తుందా గాఢాంధకారపు లోయలో నుంచి వెళుతున్నట్టుగా? గత కొద్ది దినాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు యొక్క దుడ్డుకర్ర నిన్ను ఆదరిస్తుంది. దుడ్డుకర్ర దేనిని సూచిస్తూ ఉంది అని అంటే, ఇదిగోండి ఈ రోజున మీకు ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానం. ఈ దుడ్డుకర్ర వాగ్దానాన్ని సూచిస్తూ ఉంది. యాకోబు అంటాడు, నా చేతి కర్ర చేత నేను యబ్బోకు రేవుని దాటానని చెప్పానని. ఆ చేతి కర్ర ఏమిటి? మోషేతో దేవుడు చెప్తారు, నీ కర్రను తీసుకొని బండను కొట్టుము అని. ఆ కర్ర ఏమిటి? దేవుని యొక్క వాగ్దానం. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆదరణను కలగచేయు వాగ్దానముగా ఉన్నది. ఈ గాఢాంధకారపు లోయలో, ఈ కన్నీటి లోయలలో ఆయన నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. గాఢాంధకారంలో కుమిలిపోబాకు, ఈ గాఢాంధకారపు లోయలో నేరసిల్లి సొమ్మసిల్లబాకు. గాఢాంధకారపు లోయ అనేటటువంటి శ్రమలో ఉన్నావా? నీవు భయపడకు. ప్రభు ముందుగానే చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పానని. ఆయన లోకమును, శ్రమలను జయించిన దేవుడై, భయపడకు, లోకమును జయించిన వారి విజయము మన విశ్వాసమే. జయించిన యేసయ్య లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై నీతో ఈ మాటలు చెప్తున్నారు. నీవు ఏ లోయలో ఉన్నా, ఏ లోయ గుండా నీవు దాటి వెళ్ళినా, ఏ లోయలో నీవు ఉన్నా కానీ భయపడబాకు. ఒకప్పుడు ఎత్తైన శిఖరంలో ఉండి సంతోషించి ఆనందించి స్తుతి పాటలు పాడావా?
గాఢాంధకారపు లోయలోకి వెళ్ళేపాటికి కనీసం ప్రార్థన చేయాలనే మనస్సు కూడా నీకు రావట్లేదా? స్తుతించాలి అనేటటువంటి హృదయం నీకు కలగట్లేదా? అలాంటి పరిస్థితులు చోటు చేసుకునేవ్వబాకు. ఉన్నతమైన శిఖరంలో దేవుని స్తుతించి ఆనందించి సంతోషంతో గంతులు వేసినటువంటి నీవు ఈ రోజున ఈ గాఢాంధకారపు లోయల గుండా వెడుతున్నప్పుడు ఏ మాత్రం భయపడకు. ఎందుకంటే తెలుసా, అక్కడ కూడా ఆయన దుడ్డుకర్ర చేత, ఆయన రాజదండము చేత నిన్ను ఆదరించే దేవుడై ఉన్నారు గనక నీవు దేనికి భయపడవలసిన అవసరము లేదు. ఒక రోజున గెరారు లోయలో దావీదు నిలిచి ఉన్నాడండి. సౌలు సైన్యం ఒక పక్కన, గొల్యాతు యొక్క సైన్యం ఒక ప్రక్కన. గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలను తృణీకరిస్తున్నాడు. ఆ గెరారు లోయలో అందరూ కృంగిపోయారు, కానీ దావీదు కృంగిపోలేదు. నా ప్రాణమా, నీవేళ నాలో కృంగి ఉన్నావు అని చెప్పనినటువంటి దావీదు ఇశ్రాయేలులతో చెప్తున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీనుని బట్టి మీలో ఎవరి మనసు కూడా కృంగవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే ఈ లోయలో కూడా ఆయన యొక్క దుడ్డుకర్ర మనలను ఆదరించునని చెప్పని జీవము కలిగిన దేవుని పేరట దావీదు బయలుదేరి వెళ్ళాడు. దేవుని యొక్క రాజదండం దావీదుకు తోడైనందువలన గొల్యాతు కోల్చబడ్డాడు. గొల్యాతు యొక్క తల శిరఛేదనం చేయబడింది. గొల్యాతు మీద దావీదుకి గొప్ప జయం కలిగింది. దావీదుకి 10,000 కొలదని చెప్పి స్త్రీలు దావీదును కొనియాడారు. నీవు ఏ లోయలో నిలిచి ఉన్నావు ఈ రోజున? కన్నీటి లోయలోనా? గెరారు లోయలోనా? ఆ గెరారు లోయలోనే నిలిచి ఉన్నట్లయితే ఆ గెరారు లోయలో ఉన్నటువంటి రాళ్ల చేతనే గొల్యాతును కోల్చబోతున్నావు. కన్నీటి లోయలో నీవు ఉన్నావా? ఆ కన్నీటి లోయ సంతోషమయమైనటువంటి గొప్ప ఓట కలిగినటువంటి లోయగా నీకు మార్చబడబోతా ఉంది. గాఢాంధకారపు లోయలో ఉన్నావా? అది ఒక నిరీక్షణ కలిగినటువంటి శిఖరంగా నీకు మార్చబడబోతా ఉంది. ఎందుకని తెలుసా, ఆయన రాజదండము అక్కడ కూడా నిన్ను ఆదరించును. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, మనుషులందరూ నన్ను తృణీకరించారు, మనుషులందరూ నన్ను మర్చిపోయారు, మనుషులు నన్ను వెలివేశారు అని చెప్పని అనుకుంటున్నావా? మనుషులందరూ నిన్ను మర్చిపోయినా, ఈ మాయలోకం నిన్ను ద్వేషించి విసర్జించినా కానీ నేను నిన్ను మరచిపోజాలను అని వాగ్దానము చేసినటువంటి ప్రభువు మాత్రం నీకు ఆదరణ కలగచేసే దేవునిగా ఉన్నారు, నిన్ను మర్చిపోని దేవునిగా. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో మరి ఒక మాటను మనం గమనించవచ్చు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనమున వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమై వ్రాయబడి ఉన్నవి. ఈ చోట దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము ద్వారా ఆదరణ కలిగిద్ది అని చెప్పానని. ఎవరి ద్వారా నీకు ఆదరణ కలిగి ఉండకపోవచ్చు, కలిగిద్దో కలగదో కూడా డౌటే. అది శాశ్వతమైన ఆదరణ కాదు. దేవుని వాక్యము ద్వారా మనకు కలిగేటటువంటి ఆదరణ గొప్ప ఆదరణగా ఉన్నది. ఈ రోజున వాక్యం చదివేవా? నువ్వు బైబిల్ చదివి, పరిశుద్ధ గ్రంథం చదివి ఎన్ని దినాలు అవుతుంది? చీకటితో నిండినటువంటి ఈ లోకంలో, కట్టిక చీకటి భూమిని కమ్ముకున్నటువంటి ఈ దినాలలో దేవుని యొక్క వాక్యమే నీ పాదములకు దీపం. ఆ వాక్యమే నీకు త్రోవ చూపించేదిగా ఉన్నది. ఆ వాక్యము చేతనే కదా మనం బ్రతకాల్సింది. ఆ వాక్యమే కదా మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మహా గొప్ప ఆయుధం. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ మాటలను బట్టి, ఈ వాక్యం విన్నటువంటి నీవు గొప్ప ఆదరణ పొందుకో. ఈ వాక్యమే నీకు ఆదరణ కలగచేసేదిగా ఉన్నది. ఈ రోజు నుంచి అన్న పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ చదవటాన్ని ప్రారంభించు. ఒక సమయాన్ని కేటాయించుకో. ఎందుకంటే తెలుసా, ఈ వాక్యమే నిన్ను ఆదరించే వాక్యమై ఉన్నది. వాక్యమైనటువంటి యేసయ్య నిన్ను ఆదరించే ప్రభువుగా ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం మరి ఒక మాటను మనం గమనిద్దాం. ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అది యోహాను సువార్త 15:26వ వాక్యంలో కూడా మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్ముడు ఆదరణను అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వేడుకొనుట వలన, తండ్రిని వేడుకొనుట వలన పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు, తండ్రి అనుగ్రహించుట వలన, తండ్రి పంపుట ద్వారా పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఆదరణ కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని ఆదరించును.
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించు దేవునిగా ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంలో ఎంతో ఆదరణ ఉన్నది. నీకు ఆదరణ లేదా? నీకు ఆశ్రయము లేదా? ఈ రోజున నీవు ప్రేమించిన వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఒకవేళ అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరి పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావా? ఆదరణ అయినా ఆశ్రయమే అయినా నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆదరించే దేవునిగా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆదరణ కలగజేయి దేవునిగా ఉన్నారు. దుఃఖ వేదనలో నీవు ఉన్నావా? దుఃఖ మేఘాలు కమ్ముకొనినటువంటి పరిస్థితులలో నీవు ఉన్నావా? నీ ప్రక్కన ఎవరు లేరా? ఈ సమయంలో కుమిలిపోతున్నావా? కృంగిపోతున్నావా? నీకు ఆదరణ లేదా? నీ కొరకు పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణ కలగజేయు దేవునిగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మనిలో ఈరోజు నీవు ఆనందించావా? మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహానుని భయంకరమైనటువంటి చిత్రవద చేసి ఇతను ఆరాధన మానట్లేదు, ప్రార్థన మానట్లేదని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి చివరికి పద్మాసు దీవిలో పడవేశారు. అక్కడ ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ స్థలంలో, ఆ పరిస్థితిలో ఎవరైనా కలవరపడతారు, భయపడతారు. కానీ అపోస్తలుడైన యోహాను మాత్రం భయపడలా. ప్రభువు దినమందు ఆత్మవశుడైపోయాడు. ఈ రోజున నీవు ఆత్మవశుడు అయ్యావా? ప్రభు దినం అంటే ఏమిటి? ఒక ఆదివారమా? ఒక శనివారం కనిపెట్టు కూడిక? లేకపోతే ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినమా? అలా కాదు. ప్రతి దినము ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి దయా కిరీటముతో కూడిన దినమే గనుక, 365 రోజులు యెహోవా మనకు ధరింపజేసిన దయా కిరీటమే గనుక ప్రతి దినము ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రభు దినమే. ఈ సమయం ప్రభునికి ఇచ్చినటువంటి, ప్రభు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఒక విలువైన అమూల్యమైన సమయం నీ జీవితంలో. ఈ సమయంలో, ఈ దినాన్న నీవు ఆత్మవశుడు అయ్యావా? ఆత్మలో నింపబడావా? పరిశుద్ధాత్మలో ఆనందించావా? ఆ అభిషేకాన్ని నీవు పొందుకున్నావా? ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీ ప్రక్కన నిలిచినా నిలవకపోయినా, దుఃఖ వేదనలలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించే దేవునిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించునుగాక నీ దుఃఖకరమైనటువంటి అనుభవాల పరిస్థితుల మధ్యలో. మరి ఒక మాటను మనం గమనిస్తాం. విలాపలో భక్తుడు ఏమని అంటారు అని అంటే, ఆదరణ లేక సియోను చేతులు చాపుచు ఉన్నది, ఆదరించువారు లేక సియోను కన్నీరు విడుచుచు ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సేవకుడా, నీకు వచ్చినటువంటి నిందలను బట్టి సేవలో అర్థం చేసుకునేవారు లేరని, సహకరించేవారు లేరని, ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు లేరని సియోను మార్గంలో సమస్యలిపోయావా? సియోను మార్గంలో శ్రమలెన్ని కలిగినా కానీ సమస్యలిపోవాకు. ఈ సియోను ప్రయాణంలో ప్రభువు సియోను రారాజై ఉండి నీ కన్నీటిని తుడిచే దేవుడిగా ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచి ఆయన దానిని నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. సియోను, ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో ఆదరణ కొరకు నీవు ఈ రోజున విలపిస్తూ ఉన్నావు? నీ కన్నీటిని ప్రభు చూశారు. సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పని జనులు అనుకున్నటువంటి అన్యజనులు కూడుకొని చెప్పుకుంటున్న మాటలను బట్టి, ఆత్మీయులే అవమానిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు ఈ రోజున సియోను మార్గంలో సమస్యలిపోయావా? సమస్యల బాకు. సియోను రారాజైనటువంటి ప్రభు, సియోనును కట్టి మహామహిమతో ప్రత్యక్షం కాబోతున్నటువంటి యేసయ్య మహిమతో రాబోతున్నారు. సియోనులో నుంచి నీకు గొప్ప ఆదరణ కలగజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక్కని తల్లి వాణిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానని చెప్పానంటున్నారు. ఆయన వాక్యము ద్వారా, ఆయన ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గాఢాంధకారపు లోయే అయినా, గొప్ప ప్రతికూలతలు, గొప్ప శ్రమలు, ఆదరణ లేని సమస్యలు నేను చుట్టుకొనిన సియోను నేను ప్రభు ఆదరిస్తాను అని చెప్పాను అంటున్నారు. పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్యలిపోబాకు. ఆయన వాగ్దానములను నమ్ము. ఒక రోజున ఆ సొగసైన, సుందరమైన, పరిపూర్ణమైనటువంటి సౌందర్యము కలిగిన, నీవు దేని కొరకై ఎదురు చూస్తూ వేచి జీవిస్తున్నావో
ఆ పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోనులోనికి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళే దినము ఆసన్నాలయ్యాయి. సమస్యల బాకు శుభప్రదమైన నిరీక్షణతో ఈ ప్రయాణంలో, ఈ మార్గములో సాగిపో. మనుషులు ఎవరు ఆదరించకపోయినా, ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, ప్రతి మాటకి దోషిగా నిన్ను ఎంచిన, నీ మీద నేరభావన చేసిన, నేరస్థాపన చేసిన, నువ్వు కృంగిపోబాకు, సమస్యలిపోబాకు. ఎందుకని తెలుసా? సియోను రారాజు నీ పక్షమే నిలిచాడు. నీకు గొప్ప ఆదరణ కలుగుతూ ఉంది. నీవు ఆదరింపబడతావు. నీవు ఆదరింపబడుట మాత్రమే కాక అనేకులను ఆదరించే వ్యక్తివిగా ప్రభు చేతులలో నీవు రూపొందించబడతావు, ఆయన చేతుల్లో. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించి స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన మా తండ్రి,